బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ప్రతిపక్ష నేత మీద దొంగ కేసులు పెట్టి లోపల పెడితే నీకు తెలీదా? ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలా? కొంతమంది చెంచాగాళ్ళని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత అక్రమంగా కేసులు పెట్టిస్తూ వాళ్ళ చేత అక్రమంగా లోపల పెట్టించి ప్రజాస్వామ్యం నోరు నొక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిని కటకటాల్లో పెట్టి ఈ ప్రభుత్వం రాజకీయం చేయాలని చూస్తుందంటూ టీడీపీ పార్టీ జిల్లా నాయకులు, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి తీవ్రంగా దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులు, ఒక్క కేసుకు కూడా ఆధారాలు లేవు అంటూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నలుపు రంగు బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ బెలూన్లను పెద్ద సంఖ్యలో పైకి వదిలారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల్లో తిరిగితే ఈ ప్రభుత్వం గుట్టంతా బయటపడుతుందని, ప్రజల్లో వీళ్ళ బండారం బయటపడుతుందని, కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందువల్ల ఏదో ఒక విధంగా తిరిగి అధికారంలోకి రావాలనే జగన్ దొంగ దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మీటింగ్లో సీఎం మాట్లాడుతూ, చంద్రబాబు పైన పెట్టిన కేసులు కానీ, జైల్లో పెట్టిన సంగతి కానీ తెలియదు అనడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు మాట్లాడితే కొందరు పోలీసు చెంచాగాళ్లను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత అక్రమ కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని నోరు నొక్కాలని చూస్తున్నారంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, బొద్దులూరి వేణు, విజయ్, అశోక్, ఆల్బాటి వెంకటరామయ్య, శివప్రసాద్, శివరాం, గిరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి 32 రోజులు, అన్ని దొంగ కేసులు. ఒక్క కేసులో ఆధారం ఉందండి. స్కిల్ డెవలప్మెంట్లో కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఈ సీఎంని కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎక్కడుంది, అసలు ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది కనీసం వాళ్ళకి దాఖలాలు తెలియదు. 4.5 సంవత్సరాల్లో
ఈ మంత్రులు కానీ ఈ సీఎం కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ఒక్క మాట ఎప్పుడైనా మాట్లాడారా? మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇన్నర్ రింగ్ రోడ్డు మేము చేయటం లేదు అని చెప్పేసి అవుట్ రేట్గా చెప్పేశాడు ఈ సీఎం. అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే రాళ్ల దాడి చేసి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న వాళ్ళందరిని కూడా తలకాలు పగలగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు అంట. నిజంగా ఎంత దుర్మార్గం అండి! ప్రచారానికి వెళ్ళిన వ్యక్తి మీద దౌర్జన్యం చేసి రాళ్లతో కొట్టి తలకాయలు పగలగొట్టి అదే వ్యక్తి మీద 307 పెట్టేసేసి అంటే ప్రతిపక్ష నేతని కటకటాల్లో పెట్టి మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇంతకంటే అసమర్థత ఏమైనా ఉంటుందా? ఇవాళ అధికారంలో ఉన్న నేతలకు ఎవరికైనా సీఎంకు దమ్ముంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం, ఏది కూడా ప్రజలకు ఇచ్చిన హామీ కూడా ఒక్కటి కూడా మేము మాట తప్పలేదు అని చెప్పే ధైర్యం ఉందా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక అడుగడుగున మోసాలు చేస్తూ ప్రతిపక్ష నేత ప్రజల్లోకి తిరిగితే వీళ్ళ గుట్టంతా బయటపడుతుంది, ప్రజల్లో వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఏదొక విధంగా ప్రతిపక్ష నేతను దొంగ దెబ్బ కొట్టి కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదొక విధంగా మనం మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఇంత నికృష్టమైన రాజకీయాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత మటుకి ఏ వ్యక్తి కూడా ఇంత దుర్మార్గమైన రాజకీయం చేసి ఉండడు. ప్రతిపక్ష నేత మీద దొంగ కేసులు పెట్టి లోపల పెడితే నీకు తెలీదా? ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలా? దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు, ఈ తప్పు ఇదని చెప్పండి. మీకు దమ్ముంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు ఒక్కటి కూడా ఆయన మీద నేరారోపణ నిరూపించలేకపోతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో టోటల్గా కూనీ చేయబడింది. వాస్తవాలు ఎవరన్నా మాట్లాడితే కొంతమంది చెంచాగాళ్ళని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత అక్రమంగా కేసులు పెట్టిస్తూ వాళ్ళ చేత అక్రమంగా లోపల పెట్టించి ప్రజాస్వామ్యం నోరు నొక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. చరిత్రలో ఎంతమంది చరిత్రహీనంగా మిగిలిపోలా? ఎంతమందిని చూసుంటారు ఈ ప్రజల్లో? మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రుల్ని. వాళ్ళల్లో మీరు గొట్టంగాళ్ళు మీరెంత? రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీకు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం మీకు తప్పదు. చరిత్రలో మీరు రాజకీయం చేయాలంటే భయపడిపోయే రోజులు కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. చెయ్యని నేరానికి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టి ఇవాళ సిగ్గుండాలయా? వైన్ షాపులోకి వెళ్ళి మందు తాగాలంటే తాగేవాళ్ళు గజగజ వణుకుతున్నారు. కిడ్నీలు పోతున్నాయంట, లివర్ పోతుందంట, నరాల జబ్బులతో చచ్చిపోతున్నారంట. బ్రాండ్లన్నీ వేరు, ముందంతా ఒకటే. ఇవాళ ఇసుక ఏ విధంగా లారీల్లో తరలిస్తున్నారు చూడండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇసుకని ఈ విధంగా అమ్మినాడు ఎవడన్నా ఉన్నాడా? ఇంత దారుణంగా దోచుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ముందు పేరు చెప్పి ప్రజల యొక్క రక్తం తాగుతున్నారే, మీకు సిగ్గనిపించడంలా? ఇవన్నీ మీకు బయటికి రాకూడదు, మీరు చేసే తప్పులన్నీ కూడా బయటికి రాకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా లోపల పెట్టారు. న్యాయం గెలుస్తుంది. ఇవాళ లోకేష్ గారిని కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదో జరిగిందంట, ఆయన విచారించాలంట. మొన్న 2 రోజులు బాబు గారిని విచారించి కోడిగుడ్డు మీద ఏకలు పీకారు. ఇప్పుడు లోకేష్ గారిని విచారించి కోడిగుడ్డు మీద మళ్ళీ ఇంకో 2 ఏకలు పీకుతారు. అంతగా తప్పితే మీరు పీకేది ఏముందా? పోలీసులు అధికారులను చూస్తే కింద మెన్ను
కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్గా ఉన్నాళ్ళు, కొంతమంది ఎస్ఐలుగా ఉన్నాళ్ళు సిగ్గుతో తల దించుకుంటున్నారయా. అసమర్థంగా డ్యూటీలు చేస్తున్నాం మేము, మాకే సిగ్గేస్తుంది ఇలాంటి డ్యూటీలు చేయాలంటని పోలీసు వ్యవస్థలో ఎంతోమంది చెప్తున్నారు. బయటకు వచ్చి సిగ్గుగా ఉంది, అన్యాయంగా అరెస్టులు చేసి తీసుకెళ్లాలంటే మాకే సిగ్గేస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తెలుసుకోండి, మీ అరాచక పరిపాలన ఏ విధంగా ఉందనే తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు ఎన్ని అన్యాయాలు చేయాలన్నా న్యాయ వ్యవస్థలో ఎంతో కొంత ధర్మం బతికుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీ యొక్క తాటలు, ఒక్కొక్కటి తాటలు చంద్రబాబు నాయుడు గారు ఒలుస్తారు. ఎవరైతే వాళ్ళ కుక్కల్లాగా నోరులు బారేసుకుంటున్నారో మీ అందరిని కూడా ప్రజలు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులు అని చెప్పేసి సామాన్య ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కడిగి ముచ్చులాగా వస్తారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా 175 సీట్లకు 175 సీట్లు పులివెందుల్లో కూడా అర్థమైపోయింది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారు, దొరలాగా ఎవరు బయట తిరుగుతున్నారని. ఇక మీ నాటకాలకి చెల్లుచూటి పెట్టే టైం దగ్గరికి వచ్చింది. ఇవాళ అంగలకూతుల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర గ్రామ పెద్దలందరూ, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా, చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టిన అన్ని కేసులు కూడా అక్రమ కేసులు, ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన తెలియజేయటం అనేది, ఇవాళ ప్రజాస్వామ్యం విలువలు కాపాడటానికి వీళ్ళందరూ వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చులాగా వస్తారు. ఈ అధికార పార్టీకి తగిన మూల్యం చెల్లించుకునే దగ్గర ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతిపక్ష నేత మీద దొంగ కేసులు పెట్టి లోపల పెడితే నీకు తెలీదా? ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలా? కొంతమంది చెంచాగాళ్ళని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత అక్రమంగా కేసులు పెట్టిస్తూ, వాళ్ళ చేత అక్రమంగా లోపల పెట్టించి ప్రజాస్వామ్యం నోరు నొక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు.